Welcome to the online classes. Today I'm discussing about the theorem in inner product spaces, that is Parseval's identity. Parseval's identity, the very important theorem. Parseval's identity statement: if beta is equal to alpha 1, alpha 2, and so on alpha n, be a orthonormal basis, orthonormal basis, orthonormal basis of finite dimensional inner product space, inner product space V of f, inner product space V of f. Then inner product alpha comma beta is equal to summation I is equal to 1 to n inner product alpha comma alpha I, inner product alpha I comma beta for all alpha comma beta belongs to V. This is the statement, Parseval's identity statement. Now proof. ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ ఈ థియరం ప్రూవ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతా. ఫస్ట్ గివెన్ డేటా, ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది రాసుకుంటా. రెండో పాయింట్ ఏం చేస్తానంటే ఈ థియరంలో ఆర్థోనార్మల్ బేసిస్ అని ఒకటి ఇచ్చాడు, ఆర్థోనార్మల్ కండిషను అలాగే బేసిస్ కండిషన్ రెండు ఇచ్చాడు. తర్వాత నేను ఆర్థోనార్మల్ గురించి మాట్లాడతా, ఆర్థోనార్మల్ డెఫినేషన్ మాట్లాడతా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి అబౌట్ బేసిస్ గురించి మాట్లాడతాం. ఫోర్త్ పాయింట్లో ఏం చేస్తానంటే అబౌట్ బేసిస్ గురించి మాట్లాడుతూ ఇంట్రడ్యూస్ ఆల్ఫా కామా బీటాలని ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఫిఫ్త్ పాయింట్లో ఇన్నర్ ప్రొడక్ట్ ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేసుకున్నానో వాళ్ళకి ఇన్నర్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తా. సో దిస్ ఈజ్ ద గివెన్ డేటా. ఓకేనా, మనం ఈ స్టెప్స్ ఫాలో అవుతూ నేను ఈ థియరం ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ గివెన్ డేటా. ఓకేనా, ఏమిచ్చాడు? గివెన్ దట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ alpha 1 కామా alpha 2 కామా అండ్ సో ఆన్ alpha n సెట్. ఇవన్నీ వెక్టార్స్ అనమాట. బిఏ ఆర్థోనార్మల్ బేసిస్ ఆఫ్ ఎ ఫైనైట్ అంటే లిమిటెడ్, ఫైనైట్ డైమెన్షనల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ V of f. సో దిస్ ఇస్ ద గివెన్ డేటా. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది గివెన్ డేటా అయిపోయింది, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు ఆర్థోనార్మల్, వీ నో దట్ ఆర్థోనార్మల్, ద డెఫినేషన్ ఆఫ్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోనార్మల్ అంటే వీ నో దట్, ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నా. ఆర్థోనార్మల్ కండిషన్ అంటే ఏంటంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇన్నర్ ప్రొడక్ట్ ఈ రెండు ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడంటే ఫర్ ఐ నాట్ ఈక్వల్స్ టు జే అయినప్పుడు జే ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎప్పుడంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ ఆర్థోనార్మల్ బేసిస్. జస్ట్ ఆర్థోనార్మల్ బేసిస్ యొక్క డెఫినేషన్ రాసుకున్నా. ఇది
ఓకేనా. సో ఆర్థోనార్మల్ అయిపోయింది. తర్వాత నేనేం చేశానంటే ఇప్పుడు ఆర్థోనార్మల్ బేసెస్ గురించి మాట్లాడతా. థర్డ్ పాయింట్, సిన్స్ బీటా ఈస్ an ఆర్థోనార్మల్ బేసిస్. ఆర్థోనార్మల్ బేసిస్ మనకి ఇన్ వెక్టార్ స్పేసెస్లో వాట్ అబౌట్ బేసిస్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే బేసిస్ కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఆల్ఫాలని బీటాలని తీసుకొని లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకోవాలన్నమాట. కాబట్టి లీనియర్ కాంబినేషన్ లాగా రాయాలి కాబట్టి దట్ ఇంప్లైస్ నేను ఇప్పుడు చేస్తాను, నేనేం చేస్తానంటే నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఆల్ఫాలని బీటాలని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళని లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకోవాలి కాబట్టి ఆల్ఫాకి కొన్ని స్కేలార్లని బీటాకి కొన్ని స్కేలార్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇక్కడ ఇక్కడ రాసుకుంటా, దేర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn. సో వీళ్ళని తీసుకున్నాను, బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. అండ్ ఇప్పుడు బీటాలకు తీసుకుంటా, y1 కామా y2 కామా అండ్ సో ఆన్ yn ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ నేను లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకోవాలి కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 ఆల్ఫా 1 ప్లస్ x2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ఆల్ఫా n. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సమ్మేషన్లో రాసుకుంటే సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఆల్ఫా i. సో ఇదనమాట. అలాగే అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటాలు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి చూసుకోండి. y1 ఆల్ఫా 1 ప్లస్ y2 ఆల్ఫా 2, ఇక్కడ కూడా ఆల్ఫాలే తీసుకుంటాను ఎందుకంటే నాకు బీటా అనే సెట్లో ఓన్లీ ఆల్ఫాలే ఉన్నాయి కాబట్టి yn ఆల్ఫా n. దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ దీన్ని సమ్మేషన్లో రాసుకుంటే సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi ఆల్ఫా yj. ఇది i కానీ j ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి yj ఆల్ఫా j. సో వీళ్ళని రాసుకున్నాను అనమాట సమ్మేషన్లో రాసుకుంటే. ఇప్పుడు ఆల్ఫాలు బీటాలు రెండు ఇంట్రడ్యూస్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నౌ కన్సిడర్ ఇప్పుడు నేనేం చేస్తాను, ఇన్నర్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అని ఫైండ్ అవుట్ చేస్తాను. నౌ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా అంటే ఎవరు మనకి సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఆల్ఫా i. ఓకేనా. కామా బీటా అంటే సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to n yj ఆల్ఫా j సమ్మేషన్. ఓకేనా. సో ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా అంటే రెండు రాసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దాంట్లో నుంచి ఈ సమ్మేషన్ బయటకు తీసుకొస్తాను, సెకండ్ దాంట్లో నుంచి ఈ సమ్మేషన్ బయటకు తీసుకొస్తాను. ఫస్ట్ దాంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది, i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ రెండో దాంట్లో నుంచి రెండో సమ్మేషన్ తీసుకొస్తాను అంటే j ఈజ్ ఈక్వల్ టు 1 to n yj బార్. రెండో దాంట్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి ద రిమైనింగ్ ఎవరు ఉన్నారు ఇంకా ఆల్ఫా i కామా ఆల్ఫా j, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా i కామా ఆల్ఫా j, ఇంకా వీళ్ళు ఉన్నారనమాట. కానీ ఇప్పుడు చూద్దాం, సిన్స్ మనకేం తెలుసు, సిన్స్ బీటా ఈస్ an ఆర్థోనార్మల్ సెట్. బీటా అనేది ఆర్థోనార్మల్ కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోనార్మల్, అగైన్ ఒక్కసారి ఆర్థోనార్మల్ యొక్క డెఫినేషన్ మరలా రాసుకుంటాను ఇక్కడ. ఓకేనా. బై ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోనార్మల్ కండిషన్ అంటే ఒకసారి ఫర్ i నాట్ ఈక్వల్స్ టు j దగ్గర ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా అంటే
ఏమవుతుంది చూడండి ఒకసారి. సమ్మేషన్ I is equal to 1 to n xi ఆల్ఫా ఐ. అంటే ఇక్కడ చూడండి ఈ రెండు డిఫరెంట్ కదా, xi ఆల్ఫా జే డిఫరెంట్ కదా, కాబట్టి ఇది ఏమైపోతుంది, ఇది 0 అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్గా ఇన్నర్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. ఈ టోటల్గా ఇన్నర్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. ఫర్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా బీటా ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ కాబట్టి. అలాగే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే దగ్గర ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా ఏం జరుగుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to n yj బార్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే. జస్ట్ ఇది రాసుకున్నాను అనమాట ఇది. ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు జే కాబట్టి జే ప్లేస్లో కూడా నేను ఐ పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi బార్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు సమ్మేషన్లు సేమే కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఒక సమ్మేషన్ రాసుకున్నాను. ఇక్కడ xi తర్వాత ఇక్కడ yi బార్ ఉంది కదా, yi బార్ ఇంటూ ఇది 1 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా ఐ రెండు సేమే కాబట్టి ఆర్థో నార్మల్ కండిషన్ కాబట్టి 1 అయిపోతుంది అనమాట. సో 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ yi బార్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. అంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. కానీ నేనేం ప్రూవ్ చేయాలి? నౌ టు ప్రూవ్ దట్, నౌ we have to prove that inner product alpha comma beta is equal to summation I is equal to 1 to n inner product alpha comma alpha I inner product alpha I comma beta for all alpha comma beta belongs to V. ఇది నేను ప్రూవ్ చేయాల్సింది. కానీ ఇక్కడ ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n వచ్చింది కదా. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi yi బార్ వచ్చింది. కానీ xi ప్లేస్లో ఎవరున్నారు, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఐ ఉంది. yi బార్ ప్లేస్లో ఎవరున్నారు, ఆల్ఫా ఐ కామా బీటా ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎనఫ్ టు షో దట్ it is enough to show that xi ప్లేస్ లోనేమో ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఐ ఉంది. అంటే ఈక్వేషన్ 1లో, ఇక్కడ ఈక్వేషన్ 1లో మనకి ఈ ప్లేస్లో xi వచ్చింది, ఈ ప్లేస్లో yi బార్ వచ్చింది అనమాట. xi కామా xi బార్ అండ్ yi బార్ ప్లేస్లో ఎవరు వచ్చారు, ఆల్ఫా ఐ కామా బీటా. సో నేను ఈ కండిషన్ ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకొచ్చి తర్వాత ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఓకేనా? నౌ ఈ కండిషన్ ప్రూవ్ చేస్తా. ఓకేనా? నౌ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఐని కన్సిడర్ చేసుకుంటే నాకు ఆన్సరు ఏం రావాలి, xi రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా అంటే మీరు స్టార్టింగ్లో ఏం రాసుకున్నారు, x1 ఆల్ఫా 1 ప్లస్ x2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ఆల్ఫా n కామా ఇక్కడ ఆల్ఫా ఐ ఉంది కాబట్టి ఆల్ఫా ఐ. దట్ ఈస్ ఈక్వల్ టు, నేను దీని మొత్తానికి లీనియారిటీ కండిషన్ అప్లై చేసుకుంటా. అంటే ఇన్నర్ ప్రోడక్ట్లో 3 కండిషన్లో ఒకటి లీనియారిటీ కండిషన్ ఉంటుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కామా గామా ఈజ్ ఈక్వల్ టు
A ఇంటూ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా గామా ప్లస్ బి ఇంటూ ఇన్నర్ ప్రొడక్ట్ బీటా కామా గామా అనే కండిషన్ ఉంది. ఆ కండిషన్ వాడుకుంటే నేను స్కెలార్ని బయట పెడతాను. ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా ఐ, ఓకేనా, ప్లస్ ఒక స్కేలార్ని బయట పెట్టాను. ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా 2 కామా ఆల్ఫా ఐ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ బిట్వీన్స్లో XI అనే ఒక పర్సన్ తీసుకుంటే ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ, ఓకేనా, ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ అండ్ ప్లస్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ కాబట్టి XN ఇంటూ ఆల్ఫా ఎన్ కామా ఆల్ఫా ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ బై ఆర్థోనార్మల్ కండిషన్ ప్రకారం దీస్ టూ వెక్టార్స్ ఆర్ డిఫరెంట్ అంటే 0 రావాలి కాబట్టి 0 ప్లస్ x2 ఇంటూ 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xi ఇంటూ 1 ఎందుకని ఈ రెండు సేమే కాబట్టి ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ఇంటూ 0 ఎందుకంటే సిన్స్ బై ఆర్థోనార్మల్ బై ఆర్థోనార్మల్, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xi ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0. ఫైనల్గా వీ గెట్ xi వాల్యూ, ఓకేనా. సో దేర్ ఫోర్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఐని కన్సిడర్ చేసుకుంటే వీ గెట్ xi. ఒకటి ప్రూవ్ చేశారు. ఇకపోతే yi బార్ ఇజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా ఐ కామా బీటా ఉంది కదా, కన్సిడర్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా బీటాని కన్సిడర్ చేసుకుంటే మనకేం రావాలి, వీ గెట్ yi బార్ రావాలి, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ వస్తుందా లేదో ఒకసారి వెరిఫై చేయండి. ఆల్ఫా ఐ అంటే ఆల్ఫా ఐఏ, బీటా అంటే y1 ఆల్ఫా 1 ప్లస్ y2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn ఆల్ఫా n. సో ఇది రాసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఐ కామా y1 ఆల్ఫా 1 విడివిడిగా రాసుకుంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా y2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా ఐ కామా yn ఆల్ఫా n. అగైన్ వి అప్లై లీనియారిటీ కండిషన్. అంటే అలా కాకుండా ఇక్కడ చూడండి, సెకండ్ ప్లేస్లో నుంచి వైలు బయటకు తీసుకొస్తున్నాను, y1 y2 అండ్ సో ఆన్ yn. అప్పుడు ఏమవుతుంది, y1 బార్ అవుతుంది ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా 1, ఓకేనా, ప్లస్ ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్లో నుంచి బయటకు వస్తే y2 బార్ ఇంటూ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn బార్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా n. దట్ ఈజ్ ఈక్వల్ టు y1 బార్ ఇంటూ ఇక్కడ ఒక్క నిమిషం, ఈ ఇన్ బిట్వీన్స్లో ఎంత టర్మ్ అది ఒకటి తీసుకుంటే మనము ఇక్కడ ప్లస్ అండ్ సో ఆన్ వైత్ టర్మ్ ఏదో ఒకటి తీసుకుందాం, yi బార్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ అండ్ ప్లస్ సో ఆన్ ప్లస్ ద లాస్ట్ టర్మ్ ఎంత, yn బార్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా n. అగైన్ బై అప్లయింగ్ ఆర్థోనార్మల్ కండిషన్ ఈ రెండు డిఫరెంటే కదా, అప్పుడు ఏమవుతుంది వాల్యూ 0. అప్పుడు y2 బార్ ఈజ్ ఆల్సో 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yi బార్. చూడండి ఈ రెండు సేమేనా, ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ రెండు సేమే కాబట్టి దాని వాల్యూ 1 అవుతుంది, ఓకేనా, 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn బార్ ఆఫ్ 0. సో టోటల్గా ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది అండ్ సో ఆన్ ఇది 0 అయిపోయింది. ఇక రిమైనింగ్ ఏంటిది, yi బార్ ఇంటూ 1 అంటే yi బార్. సో దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. ఇప్పుడు
ఫ్రమ్ 1 2 కండిషన్స్ బేస్ చేసుకొని ఏం చేయాలి, ఈ దీన్ని తీసుకొచ్చి therefore inner product alpha I comma beta is equal to yi bar. So this is the another condition. Substitute in equation 1. Substitute in equation 1. Equation 1 ఏంటిది, inner product alpha comma beta is equal to summation I is equal to 1 to n xi into yi bar. కాబట్టి that is equal to inner product alpha comma beta is equal to summation I is equal to 1 to n xi ప్లస్ లో మనకేం వచ్చింది, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా ఆల్ఫా ఐ, yi బార్ ప్లస్ లో ఏమొచ్చింది, ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా బీటా, కామా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా belongs to V. This is the Parseval's identity, hence prove. So thank you so much.